మే నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కపిలేశ్వరపురం మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. కపిలేశ్వరపురం మండపేట ఆర్ఎండ్బి రహదారి నేలటూరు వద్ద ఇన్ఛార్జి పి జనార్దన్, అంగర పోలీస్ కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్లు బైక్లు, ఆటోలు, కార్లు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆటోగా వెళుతున్న మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే వదిలారు. ఈ తనిఖీ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీస్తున్నారు. అలాగే కోరమిల్లి లోకుల వద్ద ఒక చెక్ పోస్ట్ నిర్వహిస్తూ రాత్రులు పగలు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పరిమితికి మించి నగదు, మద్యం పట్టుబడితే సీజ్ చేస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ తెలిపారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎక్కడ లేదా ఇది ఫస్ట్ 2 వారాల్లో అమౌంట్ అట్టుకెళ్ళకూడదు. 50,000 ఇచ్చి మెడికల్ డిపార్ట్మెంట్ వేరే దారంటే మమ్మల్ని చెయ్యాలి కాబట్టి అంతేగాని సార్ కొంచెం ముందు ఉన్నప్పుడు తీసండి నేచురల్గా. ఓకే చెప్తుంది టవర్లో ఈ డబ్బులు ఏంటి జేబులో పెట్టుకో. డబ్బులు అంటే నీకు బాగా వృధాగా ఉన్నట్టున్నాయి. అరే తమ్ముడు వెళ్ళిపోతే నాకు ఇచ్చేయండి. అరే జీతాలు పడట్లేదు.